కర్కాటక రాశి. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళు తెలుసుకుందాము. కొత్త సంవత్సరంలో అంటే జనవరి ఈ నెలలో 2024 2024 జనవరి నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ఏం భయపడవలసిన అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఎందుకనంటే మీకున్నటువంటి కేతువే రక్షగా ఉంటాడు మీకు. ఆ కేతువు కాదు, ఇంకా చెప్తాను మీకు. కర్కాటక రాశి వాళ్ళకి మీ చంద్రుడు ఉంటాడు, మీ రాశ్యాధిపతి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ ప్రతి పనిలోనూ విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీకంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఎక్కువ అండి మీకు. పైగా దాన గుణం ఎక్కువ, జాలి గుణం ఎక్కువ. అంతే కదండి, మీకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. పైగా మీరు ప్రతి పనిలోనూ ఉత్సాహవంతులుగా ఉంటారు, అందులో డౌట్ లేదు. పైగా ఇంకోటి చాలా విషయం ఏంటంటే మీకు కీర్తికాంక్ష ఎక్కువగా మనం పొగడాలనే తత్వంలోనూ. అలాగే డ్రెస్సులు, మంచి మంచి డ్రెస్సులు అంటారు కదా, ఆ డ్రెస్సులోనూ మీకు డ్రెస్సెస్ వేయడంలోనూ పర్ఫెక్ట్. మిమ్మల్ని ఎవరు బీట్ చేయలేరు అన్నట్టుగా ఉంటారు. సరే, ఆ పక్క పెడితే సంపదల గురించి మాట్లాడుకుందాం. సంపదల విషయంలోనంటే మీకు సంపదలు అంటే ధనం, గురుదృష్టి ఉండడం వలన, అలాగే రవి కూడా కాంబినేషన్ బాగుండడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ ఫలితాలు ఉంటాయి? ముందు గురుడు దృష్టి రవికి ఉండడం ఉంది. అలాగే మీ ద్వితీయ భావం ఉండడం వల్ల ఫైనాన్షియల్గా బాగుంటుంది. అలాగే వేళ పట్టు భోజనం చేస్తారు, ఎక్కడున్నా భోజన వసతులు ఉంటాయి. కంఠధ్వని చాలా బాగుంటుంది. విశేషమైన సంపదలు కలుగుతాయి. ముఖ్యంగా మీలో చాలామంది సంగీత సాధన చేస్తూ ఉంటారు కదా, సంగీత సాధన ఉన్నారు, వాళ్ళకి మంచి రోజులు వచ్చాయి. ఈ సంవత్సరం, కొత్త సంవత్సరంలో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి, అంతే డౌట్ లేదు. అలాగే మీరు యాంకరింగ్ చేస్తున్నారు కదండి, స్టేజ్ల మీద మీరు లేకపోతే అసలు సభలే జరగవు కదా, మీటింగ్లు జరగవు, సభలు జరగవు. అంటే జరగవంటే మీ యొక్క కంఠధ్వనితో ఎదుటి వాళ్ళని ఆకర్షించే శక్తి మీలో ఉంది. ఆ మాట్లాడే తత్వము, శక్తి మీకు బాగా ఎక్కువ ఇచ్చాడు భగవంతుడు. కంఠధ్వని అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది స్పష్టత బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చెప్పింది ప్రతి విషయం కూడా ఏమాత్రం సందేహం ఉండదన్నమాట, పర్ఫెక్ట్గా ఉంటాయండి, నిజముగా ఉంటాయని. నేను మాత్రం కూడా ఊహించి చెప్పడం అటువంటి ఏమో ఉండవు. కర్కాటక రాశి వాళ్ళకి ఫలితాలు చెప్తున్నా. సో ధనయోగం పర్ఫెక్ట్గా ఉంది. మీకు మీ కుటుంబంలో వృద్ధి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కేతు 3వ భావంలో ఉండడం వల్ల ఉత్సాహం, కార్యంలో జయం కలిగించడం, ధనలాభం కలగడం, ధనలాభంతో పాటు మీ ఫ్రెండ్ సర్కిల్తో బాగా ఉండడం, స్నేహితులు, క్రికెట్ రంగంలో బ్రహ్మాండం. క్రికెట్ అని వస్తుందండి, బట్ ఏంటంటే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడం, ఇవన్నీ మీకు ఖచ్చితంగా ఉంటాయి. పైగా పత్రికా రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి యోగవంతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. 3వ భావంలో ఉండే కేతువు ప్రయాణాలు ఇస్తాడండి. దగ్గర ప్రాంత ప్రయాణాలు ఇవ్వడము, మీ తమ్ముళ్ళని వాళ్ళని కలవడము, ఆ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవడము ఖచ్చితంగా ఉంటుంది. 4th భావాన్ని కూడా గురుదృష్టి ఉండడం వలన 4th భావాధిపతి శుక్రుడు బాగున్నాడు. అంటే మీకు యాక్చువల్గా శుక్రుడు మంచివాడు కాదు, 4th హౌస్ లార్డ్ కేంద్రాధిపత్యం వచ్చిన శుభుడు కోణంలో ఉన్నాడు, మంచిదే, తప్పేం లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు చదువు బాగా రావడానికి బుధ శుక్రుల కాంబినేషన్ వలన అద్భుతమైన ల్యాండ్స్ కొనుక్కుంటారు. భూయోగము మీ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంది అని చెప్పడానికి సందేహం లేదు. అంతేకాదండి, చదువు విషయంలో బాగా ఉండడము, మీకు ప్రతి విషయంలోనూ బంగారం కొనుక్కోవడము, మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం. ఉద్యోగాన్ని ఎందుకు చెప్తున్నాను? గురుడు 4th భావం చూసినా కూడా 10th హౌస్లో ప్రభావం ఉంటుంది. సో 4th హౌస్ లార్డ్ అని చూడడం వలన, 4th భావాన్ని చూడడం వలన సుఖపడే తత్వం ఉండడము, వాహన యోగం ఉండడము, వ్యవసాయదారులకు పంటలో నష్టం రాకుండా వాళ్ళకి మంచి యోగం కలగడము, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరగబోతున్నాయి, డెఫినెట్ డౌట్ లేదు. అంతేకాదండి, మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, మాటల పంచమ స్థానంలో బుధ శుక్రులు. మీ బుధ శుక్రులు మంచి వాళ్ళే కాదు, కానీ పంచమంలో కలిసారు వాళ్ళు. పంచమంలో కలవడం వల్ల ఏమవుతుందంటే మీకు సినిమా రంగంలోనూ అద్భుతమైన ఫలితాలు రావడము, సంగీతము, సాహిత్యము, నృత్యాలు, నాటకాలు, ఇవన్నీ ఉంటాయి కదండి, నటన, ఇవన్నీ కళాకారులు కదా, ఖచ్చితంగా బుధ శుక్రుల కాంబినేషన్ ఉండి తీరుతుంది. పంచమంలో ఉన్నారు కదా, డెఫినెట్గా మీకు ఉంటుంది. సాహిత్య రంగంలోనూ నృత్య కళాకారులకి, డ్యాన్స్ అంటే నృత్య కళాకారులు డ్యాన్స్ అనమాట, అలా వాళ్ళందరికీ కూడా కంపోజ్ చేసేవాళ్ళు, చాలా బాగుంటుంది. ఈ విధంగా కానీ బుధ శుక్రుల కాంబినేషన్ టెలివిజన్ రంగంలోనూ, సాహిత్య సినిమా రంగంలోనూ, ఆడిటర్స్, వాళ్ళు కొంత డైరెక్టర్స్ ఉంటారు సార్, సినిమా యాక్టర్స్, డైరెక్టర్స్, ఆ కళారంగంలో వాళ్ళందరికీ పర్ఫెక్ట్గా బాగుంటుంది. పంచమస్థానాధిపతి బాగున్నాడు కాబట్టి బుధ శుక్రుల కాంబినేషన్ మారిపోతున్నారు అనుకోండి, బుధ శుక్రులు కూడా కాంబినేషన్ మారుతారు. ఏదేమైనా మీకు పంచమస్థానం అద్భుతంగా ఉంది. కింద జన్మ చేసుకున్న పుణ్య ఫలం దక్కుతుంది. ఇంకా చెప్పాలంటే స్పోర్ట్స్లో కూడా రాణిస్తారు. ఇంకా అంతేకాదండి, స్పెక్యులేషను, స్టాక్ అండ్ షేర్స్, లాటరీస్ మిమ్మల్ని కట్టమని నేనేమి చెప్పను. కాకపోతే అంటే అవన్నీ రాణిస్తాయి, ఇవన్నీ రాణించడానికి అవకాశాలు ఉంటాయి. సరే, అవన్నీ పక్కకు పెడితే అద్భుతమైనది ఏంటంటే రవి బుధులు, 2వ ఇంటి వాడు. రవి బుధులు అంటే యాక్చువల్గానండి రవి బుధుల కాంబినేషను, కుజుడు, మీకు కుజుడు కూడా కుజ ప్రభావము,
వీళ్ళందరూ కూడా మీకు ఆరో భావంలో ఉన్నారండి. ఆరో భావం నిజంగా ఒక చిన్న దోషమే మీకు, శని దోషం. అయినా ఈ బలాలు మిగతా ప్లానెట్ పొజిషన్ బలాలు బాగుంటే శని యొక్క దోషం కూడా తగ్గుతుందని శాస్త్రవచనం. అవునా? ఇప్పుడు మీరు చూడండి, మీ కర్కాటక రాశి వాళ్ళకి ఆరో భావంలో రవి, మాటల కుజుడు అద్భుతం, బుధ శుక్రుడు, వాళ్ళకి గురుదృష్టి. అంటే ఏం ఫలితాలు ఇస్తారు చెప్పాలిగా, మరి ఏదో చెప్తాం కాదుగా. అంటే ఏం ఫలితాలు ఇస్తారంటే ఆరో భావంలో రవి బాగున్నాడంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కుజుడు కూడా ఉన్నాడు, వీళ్ళకి కంప్యూటర్ రంగంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉండడానికి ఉన్న వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఇస్తారు. రవి కుజులు కాంబినేషన్ వలన ముఖ్యంగా అది చెప్పుకుందాం. రవి కుజులు కాంబినేషన్ ఉంటే మిలిటరీ లేకపోతే పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే పొలిటికల్ రంగం తెలుసు కదా మీకు, రాజకీయ రంగం అని, వాళ్ళకి పర్ఫెక్ట్గా రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు మీరు, వాళ్ళు విజయం సాధించి తీరుతారు. స్పోర్ట్స్ రంగంలో మంచి ప్రైజెస్ కొడతారు. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఇంకా చెప్పాలంటే ఏంటంటే చెప్తా. నేను ఈ మధ్య రీసెంట్గా చూసిన మ్యాగజైన్స్లో ఒక 20 ఏళ్ల క్రితం చేసిన ఏంటంటే రవి బుధుల కాంబినేషను ఆరో భావంలో ఉన్నప్పుడు గురుదృష్టి కూడా ఉంది కాబట్టి, శుభుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి, ఆరో భావ దృష్టి ఉండడం వల్ల మేనమాలు పర్ఫెక్ట్గా బాగుంటారు. అది పక్కకు పెడితే రవి బుధుల కాంబినేషన్ వల్ల మంచి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇది శాస్త్రం రూల్. తర్వాత కుజుడితో కలిసినటువంటి బుధుడు, లేకపోతే కుజుడితో కలిసిన బుధుడు ఏమవుతుంటే వైద్య రంగంలో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా శస్త్ర చికిత్సలు అంటాం కదా, అంటే ఏంటంటే శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్స్, దాంట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు వైద్యుడిగా. ఇది ఖచ్చితం. డాక్టర్స్ సంబంధించినటువంటి కొన్ని రాసులు ఉన్నాయండి. అందులో ధనుర్రాశి ఒకటి, అందుకని చెప్పగలుగుతున్నాను. ఇది అదే నా సోదేం కాదు, అదంతా ఇదేం కాదు, సోదేం కాదు. ఖచ్చితంగా నేను శాస్త్రంలో ఏముందో చెప్తున్నా. ఈ కాంబినేషను అంటే ఈ కాంబినేషన్ అంటే బుధ కుజులతో కాంబినేషన్ అవ్వాలన్నా శస్త్ర చికిత్సల్లో డాక్టర్స్గా ఆపరేషన్స్లో సక్సెస్ అవుతారు. ఎంబీబీఎస్ డాక్టర్స్ విదేశాలు వెళ్తుంటారు కదా, పీజీ, వాటిల్లో సక్సెస్ అవుతారు. అంతేకాదండి, వాళ్ళకైనా మాకు ఉన్నాయి అంటారుగా. ఏంటంటే ఆడిటర్స్ అంటే మీకు తెలుసు కదండి, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్. మేము కాస్ట్ అకౌంటెంట్ కదా, సిఎంఏ, వాళ్ళందరూ కూడా ఆడిటర్స్ కూడా మంచి గుర్తింపు, గౌరవం, ధనము ఖచ్చితంగా దక్కుతుంది. అంతేకాదండి, ఈ ప్రభావం వలన యాస్ట్రాలజర్స్ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు, ధనము, ఆదాయము ఉండి తీరుతుంది. అందులో డౌట్ లేదు. బుధ శుక్రుల కాంబినేషన్ కదండి, డౌటే లేదు. అలాగే ఇన్ని కాంబినేషన్స్ వల్ల ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆరో భావ కాంబినేషన్ వల్ల ధైర్యం, ప్రతి పనుల్లో విజయము అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే 15వ తారీఖు నుంచి మీకు ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది, అద్భుతం, అందులో డౌట్ లేదు. రవి మారుతున్నాడు కాబట్టి. అందుకనే మీరు మాకు వీడియో చేస్తామండి దాని గురించి. అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏ దానాలు చేయాలి, ఏం చేస్తే ఫలితాలు మంచిగా ఉంటాయంటే చెప్తున్నాము. సరే, ఈ రవి ప్రభావం వలన మీరు సప్తమస్థానంలో రవి మంచివాడు కాదు కదా. సప్తమస్థానంలో రవి ఉండడం వల్ల భార్యాభర్తలు విడదీయడము, మా సప్తమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. చూసుకోవాల్సిందే మీరు కొద్దిగా. సప్తమంలో రవి ఉండి సప్తమ భావాధిపతి అష్టమంలో ఉండడం వల్ల భార్యాభర్తల విషయంలో ఎడబాటు ఉంటుంది, కొంచెం ఉంటుంది. లేదా మేము ఒరిజినల్ జాతకాలు సరే సప్తమంలో రవి ఉండకూడదు. ఉండకూడదు అంటే మనకు జనరల్గా అందరికన్నా ఉంటారు. ఉండకూడదు అంటే మనం చెప్పకూడదు. అంటే సప్తమస్థానం రవి ఉండడం వల్ల భార్యాభర్తలు దూరంగా అవ్వడము, అయితే రెండో పెళ్ళి అవన్నీ పక్కకు పెడతాం. ఈ రవి సప్తమస్థానం మంచివాడు కాదు కాబట్టి భర్తకు కానీ భార్య కానీ ఇబ్బంది పెడతాడు కాబట్టి, అష్టమస్థానంలో శని కూడా ఉన్నాడు కాబట్టి, మీరు కర్కాటక రాశి వాళ్ళు చిన్న చేయవలసింది ఏంటంటే సూర్యభగవాన్ ఆరాధన ఖచ్చితంగా చేయాలి. శనీశ్వరుడికి పూజలు ఖచ్చితంగా చేసుకోవాలి. సూర్యభగవాన్ ఆరాధన అంటే ఆయనకి సంబంధించిన పూజలు చేసుకోవడం వలన భార్యాభర్తలు కలుస్తారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, ఖచ్చితంగా బాగుంటుంది. సో సూర్యభగవాన్ ఆరాధన అంటే ఆయనకి అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్య హృదయం చదవడము, ఇవన్నీ ఉంటాయి కదండి. దానాలు ఇవ్వడము. 15వ తారీఖునే ఉంది కదా, పుణ్యం తెలియదు కదా, మంచిది కదా ఉత్తరాయణ పుణ్యకాలం. అలాగే మీకు ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి రవి బ్రహ్మాండంగా ఉంటాడు, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అందుకనే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు సప్తమ భావంలో ఉన్న రవికి, అష్టమంలో ఉన్న శనికి దోషం భూయిష్టంగా ఉంది. దానాలు చేసుకోవాలి, పూజలు చేసుకోవాలి, ఫలితాలు వాటందరూ అవే నెమ్మదిగా వచ్చేస్తాయి. అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి పూజలు చేసుకోవడము, శివారాధన చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం మీకు తెలియదు కాదండి, గుర్తు చేస్తాం అంతే. సరే, ఇంకా మరి భాగ్యంలో రాహు గురించి చెప్పాయా అంటారు కదా. భాగ్యంలో ఉన్న రాహు అలాగే 3వ భావంలో కేతు పర్ఫెక్ట్గా మీకు యోగిస్తాడు. ఈ రాహు గురించి చెప్పుకుందాం. ఈ దశమంలో అంటే భాగ్యంలో ఉన్న రాహు ఏం చేస్తాడంటే చిన్నది ఏంటంటే
మనోవ్యధ కలిగిస్తాడండి. చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. మనోవ్యధ కలిగించడం, చిన్న చిన్న ఇబ్బంది కలిగించడం చేస్తూ ఉంటాడు. కానీ విదేశీయానాన్ని వచ్చేటి చేస్తుంటాడు. విదేశీయానము, గంగాస్థానము, వ్యాపారంలో అభివృద్ధి, ధనయోగము, తర్వాత ఇవితో పాటు ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యలు ఇస్తాడు. ముఖ్యంగా గంగా స్నానం చేయించడంలో పర్ఫెక్ట్. ఆయన ఎక్కడున్నాడు? మీనరాశిలో ఉన్నాడు. పర్ఫెక్ట్గా ఇస్తాడు. అంటే గంగా స్నానము, గురువుగారి దర్శనము, పీఠాధిపతుల దర్శనము, నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఇవన్నీ భాగ్యస్థానం అద్భుతంగా ఉంటుంది కదండి. ఫ్లైట్లో ఎక్కి తిరిగే పరిస్థితికి తీసుకొస్తాడు మిమ్మల్ని. అంటే విదేశాలు తిరుగుతారు, విమానయానం చేస్తారు, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎంత అదృష్టం అండి. అంటే గంగా స్నానం చేయడము, ఇవన్నీ అంటే అదృష్టం అంటే ఫ్లైట్లు ఎక్కడం కోసం కాదు. అంటే గంగా స్నానం చేయడము, అలాగే పుణ్యక్షేత్రాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు. రాహు భాగ్యంలో రాహు మంచివాడే. చిన్న చిన్న మనోవేద కలిగించడము, కొద్దిగా మనస్థిమితం లేకుండా చేస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో మనకి మనస్థిమితం లేకుండా మనోవేద కలిగిస్తూ ఉంటాడు, అది కరెక్టే. కానీ యోగాలు కూడా ఇస్తాడు కదా. అదృష్ట యోగాన్ని ఇస్తాడు, హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తాడు, వ్యాపార అభివృద్ధి కలిగిస్తాడు. అలాగే మీకు రాజకీయ రంగంలో వృద్ధి కలిగిస్తూ ఉంటాడు. మాటల మీ అత్యంత రాజయోగాలు వాడు గురుడు కదా. కుజుడు గురుడు కూడా మంచివాడు. ఎక్కడున్నాడు? దశమంలో ఉన్నాడు. మంచిదే. ఏమిస్తాడు? ఫలితాలు చెప్పాలి. ఏమిస్తాడంటే బ్యాంకింగ్ రంగంలోనూ, ఎడ్యుకేషన్ రంగంలోనూ, ఫైనాన్స్ రంగంలోనూ, చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, అలాగే మీకు ట్యాక్స్ కన్సల్టెంట్స్ అంటాం, వాళ్ళ రంగంలోనూ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అలాగే కొంతమందికి లాయర్స్ కూడా ఉంటారు, డాక్టర్స్ వృత్తిలో ఉన్నవాళ్ళు ఉంటారు. గురు ప్రభావం వల్ల కదండి మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు వాళ్ళు. గురుడి ప్రభావం లేకపోతే, శుభుడి యొక్క గురు దృష్టి లేకపోయినా, గురు ప్రభావం లేకపోయినా మంచి సక్సెస్ కారు. సో దశమంలో ఉన్న గురువు మంచి ఉద్యోగాలు, మంచి ఉద్యోగాల్లో నుండి మంచి అద్భుత ప్రగతి ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది. సో కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాల వలన మీరు మంచి మంచి యోగాలు ఉన్నాయి. మీరు చేసుకోవాల్సిన వాళ్ళు పూజలు ఏంటంటే మీకు కొద్దిగా రవి సంబంధించిన పూజలు, శని సంబంధించిన పూజలు చేసుకోవడం వలన, అలాగే పూజలు అంటే ఇందాక చెప్పేశాను నేను, మంచి మంచి ఫలితాలు కలుగుతాయడంలో ఏమాత్రము సందేహం లేదు.